ఇక జనసేనలోకి ఊపు మీద ఉంది. జనసేనలోకి వైసీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఇక జనసేనలో కలవడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ ఎంపీ అయినటువంటి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జగన్తో పాటే ఉన్న బాలశౌరి ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇక పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరుతారని జనవరి 13న బాలశౌరి ప్రకటించారు. ఈ నెల 18 లేదా 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారని తెలుస్తుంది. దీంతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన నేతలు నివాసానికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ ఫోటోలను బాలశౌరి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. వల్లభనేని బాలశౌరి జనసేన తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆవనిగడ్డ నుంచి బాలశౌరి కుటుంబంలోని ఒకరికి లేదా ఆయన సంబంధికులకు అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు బాలశౌరిని కలుస్తా ఉన్నారు. 2014లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడినటువంటి బాలశౌరి 2019లో మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు. విజయసాయిరెడ్డితో కలిసి ఆయన ఢిల్లీలో చక్రం కూడా తిప్పారు. వైఎస్ కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితుడు. అలాంటిది జగన్ ఆయన్ను ఎందుకు పక్కన పెడతారనే చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇటీవల బాలశౌరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారని, ఈ విషయం తెలిసినటువంటి దగ్గర నుంచే జగన్ ఆయనను పక్కకు పెట్టారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో. అటువంటి నేపథ్యంలో అయితే బాలశౌరి జనసేనలో చేరాలని ఎప్పటికీ డిసైడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. గుంటూరు జిల్లా కొల్లివర్క మండలంలోని చక్రాయపాలెం గ్రామంలో నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్కు 2023 జూలైలో ఆయన మెగాస్టార్ చిరంజీవి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో చక్రాయపాలెంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 25 లక్షల మంజూరు చేశారు. ఆ నిధులు సరిపోకపోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇక చక్రాయపాలెంను సొంత ఊరిగా భావించే బాలశౌరి ఈ విషయం తెలిసి బాధపడ్డారట. మరో 40 లక్షల ఖర్చు చేసి 4 నెలల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తామని, దానికి మెగాస్టార్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ అని నామకరణం చేస్తామని కూడా గత ఏడాది జూలైలో బాలశౌరి ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన తాను చిరంజీవితో కలిసి దిగినటువంటి ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీంతో బాలశౌరి పార్టీ మారాలని అప్పుడే డిసైడ్ అయ్యారని, అందుకే జగన్ పేరు పెట్టకుండా కమ్యూనిటీ హాల్కు చిరంజీవి పేరు పెట్టారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. ఇది నిజమో కాదో చెప్పలేం, కానీ వైసీపీలో ఉండగానే చిరంజీవి పట్ల అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్న బాలశౌరి ఇప్పుడు పవన్ పార్టీలో చేరుతుండడంతో జన సైనికుల్లో ఖుషిగా ఫీల్ అవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ జగన్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైనటువంటి బాలశౌరి ఇక జగన్ పక్షాన జనసేనలో చేరుతుండడం ఆ పార్టీకి మరింత బలాన్ని రాజకీయంగా పెంచిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.